హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 144 ఎపిసోడ్. సింథటిక్ జీనోమ్ మాస్క్ యూజ్ చేస్తున్నాడు వాడు. అంతేకాదు, మనల్ని అబ్జర్వ్ చేస్తూనే వాడు అక్కడ ఉంటే వీడు ఎక్కడ ఉన్నట్లు ఉంటూ సిటీ దాటి వెళ్ళలేదని ఎవిడెన్స్ క్రియేట్ చేశాడు. మా మీద అటాక్ చేయించి తన నేమ్ రివీల్ చేయించి నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూశాడు. మనకు డౌట్ వచ్చి ఆరా లాగుతాం. ఆ టైంలో వీడు ఇక్కడే ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు వీడి మీద నుండి మనం డైవర్ట్ అవుతాం కదా, అలా ప్లాన్ చేశాడు. మరి మిథునని ఎక్కడ దాచాడు? వాడు ఫారెస్ట్లో ఉంచాడు. ఓ గాడ్, ఫారెస్ట్లో ఉంచాడా? బ్లడీ రోగ్, వీడేమైనా పెద్దని అనుకుంటున్నాడా అడవికి తీసుకెళ్ళటానికి అంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు సాకేత్. కారు వేగంగా పోనిచ్చి ఒక చిన్న ఇంటి దగ్గర ఆపి దిగు అంటూ తాను కూడా దిగాడు. తలంతా తిరిగిపోతుంటే మౌనంగా దిగాడు సాకేత్. లోపలికి వెళ్ళి 2 టైమ్స్ డోర్ నాక్ చేశాడు జై. డోర్ తెరుచుకుంది. ఎదురుగా పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టుకున్న పర్సన్ నిలబడి జైని చూడగానే రండి సార్ అంటూ డోర్కి అడ్డం తప్పుకున్నాడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. పైకి నార్మల్ హౌస్లా ఉన్న లోపలంతా ఫాష్గా రిచ్ లుక్తో ఉంది. చుట్టూ చూస్తున్నాడు సాకేత్. ఆఫీస్ రూమ్కి దారి తీశాడు ఆ పర్సన్. మిస్టర్ ఎక్స్, వర్క్ పూర్తయిందా అంటూ వెనకే అనుసరించాడు జై. ఎస్ సార్ అంటూ సీట్లో కూర్చుని ఇటు చూడండి సార్, రాథోడ్ కారు ఈ మంత్లో ఈ వేలో 6 టైమ్స్ వెళ్ళింది. లాస్ట్ వీక్ వెళ్ళడమే గాని తిరిగి రాలేదు. ఈ కార్ ట్రావెల్ చేసి రీచ్ అయింది ఇక్కడ అంటూ ఒక పాయింట్ని చూపించి ఇక్కడ ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఏదో ఇల్లీగల్ బిజినెస్ జరుగుతోంది సార్ అని చెప్పాడు. వాడు వెళ్లే వే కాకుండా మరో వే ఉందా అని అడిగాడు. ఉంది సార్, బట్ మధ్యలో నీటిబాగు అడ్డం వస్తుంది. ఓకే, నాకు ఆ రూట్ మ్యాప్ చెప్పు అయితే అన్నాడు. ఎస్ సార్ అని రూట్ మ్యాప్ ప్రింట్ తీసి ఇచ్చాడు అతను. థ్యాంక్ యూ మిస్టర్ ఎక్స్, మీ అమౌంట్ క్రెడిట్ అవుతుంది చూసుకోండి అని ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను అన్నాడు. విత్ ప్లెజర్ సార్ అన్నాడు అతను. పద సాకేత్ అని బయటకు వచ్చారు. ఇతడు సాఫ్ట్వేర్ హ్యాకరా? ఎస్, ప్రత్యేకమైన శాటిలైట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎక్కడ ఏముందని చెప్పగలడు. మిథున్ తీసుకెళ్లేటప్పుడు మధ్యలో వాడి కారు బ్రేక్ డౌన్ అయ్యి ఆగింది. అది కొంచెం దూరంలో ఉన్న డాబా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మరో కారులో ట్రావెల్ చేశాడు. ఆ కార్ సిటీలోకి ఎంటర్ అయితే అవ్వలేదు. అప్పుడే డౌట్ వచ్చింది. 3 డేస్ బ్యాక్ నైటు ఆ హైవే మీద కాపు కాశాను. ఒక కార్ ఫారెస్ట్ లోపల నుండి వచ్చింది. వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళాను. వైన్ షాప్లో మద్యం బాటిల్స్ తీసుకుంటూ బాస్ బాస్ అంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఊహించాను ఆ బాస్ రాతోడని, వాడు ఫారెస్ట్లో ఉన్నాడని. అప్పుడే ఇతన్ని అప్రోచ్ అయ్యాను. సంజుకి తెలిసి ఇలాంటి వాళ్ళు. వాడు పెద్ద గొడవ చేశాడు చెప్పలేదని అన్నాడు జై. అయితే ఇంకెందుకు లేట్, మనం ఫారెస్ట్లోకి వెళదాం అన్నాడు సాకేత్. మీరొద్దు, నేను వెళ్తాను. వినీత్ వస్తున్నాడు, నన్ను డ్రాప్ చేసి తనని పికప్ చేసుకో అని చెప్పాడు. అలా రాథోడ్ గురించి తెలుసుకున్నాడు జై. రాథోడ్ ఆడిన మైండ్ గేమ్ తలుచుకొని రగులుతూనే, నీ ప్లేస్లో నీ తమ్ముడిని పెట్టి నువ్వు మా మీద స్పై చేస్తూ వాడు మిస్ అని రూమర్ స్ప్రెడ్ చేసి గేమ్ ఆడతావురా? నీకేనా తెలివితేటలు ఉండేది, మాకుండదా? నా మిథుని తీసుకొచ్చి నువ్వెంత తప్పు చేసావో నీకు చూపిస్తారా? వెయిట్, హెల్ అంటే ఏంటో చూపించకపోతే నేను జయదేవ్ని ఎందుకు అవుతాను? నాలాంటి మోనార్కుని కెలికితే ఎలా ఉంటుందో లైవ్లో చూద్దుగాని. ఇంకొన్ని గంటలే నీకున్న గడువు అనుకుంటూ ఆకాశంలోకి చూస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు జై. బెడ్ ఎడ్జికి ఆనుకొని కూర్చొని కంటి కొసల నుండి కన్నీరు విడుస్తూ, జై, నాకు నిన్ను చూడాలని ఉంది. ఈ హెల్ని నేను భరించలేకపోతున్నా. వాడు ఏవేవో అంటున్నాడు. నాకు చాలా భయంగా ఉంది జై. త్వరగా రా. నేను ఈ కారడవిలో ఉన్నట్టు నీకెలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ప్లీజ్ గాడ్, నాకు హెల్ప్ చేయి. నా ఉనికి నా భర్తకు తెలిసేలా చేయి. నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు. వీడు నన్ను తీసుకొచ్చి ఈ అడవిలో దాచాడు. నా జైకి ఎలా తెలుస్తుంది అంటూ ఏడుస్తోంది మిథున. విండో గ్రిల్స్ పట్టుకుని వేలాడుతోంది వానరం. మనిషి నిలబడినట్టు అనిపించి కంగారుగా బెడ్ దిగి ఏ ఎవరు అంటూ అరిచింది. 2 చేతులతో పట్టుకొని కొద్దిగా మొహం పైకెత్తింది వానరం. దాన్ని చూడగానే గుండె దడ తగ్గి, హనుమా నువ్వు అంటూ విండో దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. పళ్ళన్నీ బయటపెట్టి కిలించింది వానరం. నన్ను చూస్తుంటే నీకు అపహాస్యంగా ఉందా హనుమా అని బేలగా చూసింది. తల బరుక్కుంటూ కళ్ళు చికిలించింది. వెళ్ళు, వాళ్ళెవరైనా చూస్తే నిన్నేదో ఒకటి చేస్తాడు అని బాధగా అందామె. చెయ్యి లోపలికి పెట్టి ఆడిస్తూ పిలుస్తోంది వానరం. ఆకలి వేస్తోందా? నువ్విక్కడ తినేవి ఏమీ లేవు పెట్టడానికి అని రూమ్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. టెట్రా జ్యూస్ ప్యాకెట్స్తో నింపేశాడు ఫ్రిడ్జ్ అంతా రాథోడ్. అవి చూసి మీకైనా ఉపయోగపడతాయేమో అని తీసి తెచ్చిస్తుంటే తీసుకోకుండా దిక్కులు చూస్తోంది ఆ వానరం. వీడి పాపపు సొమ్ము నీకు నచ్చటం లేదా?
నువ్వే నయం నాకంటే, నాకు తప్పటం లేదు నా జై కోసం అంటూ కన్నీరు కార్చింది. చెయ్యి లోపలికి పెట్టి వేలికి ఉన్న రింగ్ లాగేసి బెడ్ మీద పడేసి అక్కడి నుంచి పరుగు తీసింది వానరం. లైట్ వెలుగులో రింగ్లో ఉన్న డైమండ్ తళుక్కున మెరిసింది. చేతిలో ప్యాకెట్స్ కింద వదిలేసి గబుక్కున రింగ్ అందుకుని ఆత్రంగా చూసింది మిథున. అది జై రింగ్ అని గుర్తుపట్టి గుప్పెట్లో బిగించి గుండెలకు హత్తుకొని ఏడుస్తూనే, జై నా కోసం వచ్చావా, ఇక్కడే ఉన్నావా అంటూ ఎగ్జైట్ అవుతూ కంగారుగా బయటికి రాబోయి వెంటనే వెనకడుగు వేసింది. రింగ్ పంపించావంటే ఏదో చేస్తున్నావు, నువ్వు వచ్చినట్టు వీడికి తెలిస్తే అమ్మో చాలా ఘోరం జరిగిపోతుంది. నో, అలా ఏమీ జరగకూడదు, వీడు చావాలి, అది మాత్రం జరిగి తీరుతుంది అని బెడ్ వారనే కూర్చొని ప్రశాంతమైన వదనంతో ఆలోచిస్తూ ఎప్పటికో ఆకలి అనిపించి ఆరెంజ్ జ్యూస్ తీసుకొని క్యాప్ ఓపెన్ చేసి రిలాక్స్గా తాగింది. జై వచ్చాడని తెలియగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చి ఒంట్లో చేరినట్టయింది మిథునకి. తనతో తెచ్చిన ఫుడ్ ఇస్తూ మనసుకి ఎలా ఉన్నా శరీరానికి శక్తి కావాలి జై. రాక్షసవధ చేయాలంటే మనం కూడా అంతే బలిష్టంగా ఉండాలి. తిను అని ఇచ్చాడు సాకేత్. అది అక్కడ తినలేదు సాకేత్, నేను ఎలా తినగలను, ఒక్కరోజు తినకపోతే శక్తి తగ్గిపోదులే, వద్దు అన్నాడు జై. మిధు తినలేదని నువ్వెలా అనుకుంటున్నావు జై? నా గెస్ ప్రకారం ఈ పాటికి ఆ వానరం రింగ్ తన దగ్గరికి చేర్చే ఉంటుంది. సో అస్సలు కంగారు పడకుండా నిదానంగా ఉంటూ ఫుడ్ కూడా తింటుంది. నాకు తెలుసు, నువ్వు తిను అన్నాడు వినీత్. విసిగించకండి వినీత్ ప్లీజ్, నాకు ఫుడ్ నిద్ర ఇంపార్టెంట్ కాదు, నా మిధు ఇంపార్టెంట్, తను క్షేమంగా ఉండాలి అంతే నా ముందు ఉన్న లక్ష్యం అని సీరియస్గా అన్నాడు. ఇంతవరకు వచ్చాము, ఇక ఎంత మిధుని చేరుకోవటం అని తన చేతిలో ఫుడ్ పక్కన పెట్టేశాడు సాకేత్. మీరు తినండి అంటూ మరో కొమ్మ మీదకు చేరి టెలిస్కోప్తో బిల్డింగ్ని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. చిన్నగా నిట్టూర్చి ఇద్దరూ ఏదో తిన్నామనే పేరుకు తిని ముగించేశారు. అలవాట్లేని పరిసరాలు వింత శబ్దాలతో చుట్టూ భయం గొలిపేలా ఉందా ప్రదేశం. ఈ రోగి ఇలాంటి ప్లేస్లో ఎలా ఉంటున్నాడు అని చిరాకు పడ్డాడు వినీత్. సిటీ కాలుష్యం కంటే ఇక్కడ చాలా బాగుంటుంది, పెళ్ళయ్యాక హనీమూన్కి రండి అంటూ ఆవులించాడు సాకేత్. వాట్, ఇక్కడికి హనీమూన్కి రావాలా దేవుడా అంటూ తల విదిలించాడు వినీత్. వాళ్ళ మాటలేవి చెవికి ఎక్కడం లేదు. మిథున చుట్టూ తన మనసు తిరుగుతుంటే ఎప్పుడెప్పుడు తనని చేరుకుందామా అని మది ఆరాట పడుతోంది జైలో. రూమ్లో అటూ ఇటూ తిరుగుతోంది నిద్ర కరువైన మిథున. క్షణాల నుండి నిమిషాల వరకు కాలం కరుగుతూ గంటల్లోకి మారింది. మూడో జాముకు చేరారు. వాటర్ బాటిల్ తీసుకుని మొహం మీద చల్లుకొని బ్యాగ్ ఓపెన్ చేశాడు జై. స్టార్ట్ అవుదామా అని అశోక్ని వినీత్ని రెడీ అయ్యారు. బ్యాగ్ నుండి వెపన్స్ తీసుకుని గన్స్ తీసుకోండి అని ఇచ్చాడు. మీరు రిస్క్లో పడితే నన్ను నేను క్షమించుకోలేను సాకేత్, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిధు ఎంత ఇంపార్టెంటో మీరు అంతే ఇంపార్టెంట్ నాకు అని మృదు గంభీరంగా చెప్పాడు జై. నువ్వు కేర్ఫుల్గా ఉండు, ఆవేశం కాదు, ఆలోచన చాలా అవసరం. వాడిని చూసి నువ్వు తప్పటడుగులు వేస్తే భారీ మూల్యం చెల్లించాలి జై అని భుజం తట్టి పద అన్నాడు సాకేత్. ముగ్గురు యుద్ధానికి సిద్ధమై అక్కడి నుంచి బయలుదేరారు. మరో 2 వ్యాన్స్ అప్పుడే ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాయి. చెట్టు మీద నుండి కిందకి దిగారు ముగ్గురు. ఐరన్ విల్లంబుల్ని వీపు మీద కట్టుకుని సమరానికి సిద్ధమయ్యాడు జయదేవ్. తెప్ప ఎక్కి ఏరు దాటి మెల్లగా చెట్ల చాటు నుండి నక్కి నక్కి వెళ్తే రాతోడు ఉన్న హౌస్కి 50 అడుగుల దూరంలో ఉన్న చెట్టు ఎక్కాడు జై. సాకేత్ వినీత్ కూడా చెరో చెట్టు ఎక్కారు. వినీత్ చిన్న చిన్న యారోస్ అలవోకగా విసిరే టాలెంట్ ఉంటే సాకేత్ మంచి షూటర్. కాలేజ్ డేస్లో మెడల్స్ కూడా గెలుచుకున్నాడు. జై విల్లు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంది. విల్లు తీసి ఎక్కుపెట్టి బాణం పెట్టి పహారా కాస్తున్న వాళ్ళని గురి చూసి కొట్టాడు. వీపులో బాణం దిగి ముందుకి దబ్బున పడ్డాడు గాడ్. వరుసగా 5గురిని నేల కూల్చాడు జై. వినీత్ నైఫ్స్ విసురుతూ విజృంభించాడు. సైలెన్సర్ అమర్చిన గన్తో సాకేత్ బుల్లెట్ల వర్షం కురిపించాడు. దాదాపు 20 మంది వరకు నేల కొరిగారు. అవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కాక పరుగులు తీస్తూ బాస్ బాస్ అంటూ పెద్దగా అరుస్తూ మిగిలిన వాళ్ళు హైడ్ అయ్యారు. మంచి నిద్రలో ఉన్న రాథోడ్ ఉలిక్కిపడి లేచాడు. తన మనుషుల అరుపులు వినిపించి డోర్ తీసి బయటకు రాకుండా విండో ఓపెన్ చేసి బయటికి చూశాడు. ఎక్కడికక్కడే నేల మీద పెట్టెల్లా పడి ఉన్నారు తన వాళ్ళు. అది చూడగానే కళ్ళు ఎర్రబార్చేసి జయదేవ్ అంటూ బిగ్గరగా అరిచాడు. తన బాస్ పొలికాక విని వాకీటాకీలో బాస్ ఎవరో దొంగ దెబ్బ తీస్తున్నారు అని చెప్పాడు లీడర్. మీరెవ్వరూ త్వరపడి బయటకు రాకండి, వెతకండి నా కొడుకుని అంటూ అరిచాడు. తన వాళ్ళని రప్పించండి బాస్, ఇక్కడ ఎంతో మంది లేం మనం అన్నాడు వాడు. నేను చెప్తాను మీరు చూడండి అని తన ఫోన్ తీసి అడవి లోపల ఉన్న గొడవ దగ్గర ఉన్న పర్సన్కి కాల్ చేశాడు రాథోడ్. అతను లిఫ్ట్ చేయలేదు.
రాస్కెల్, నైట్ తాగింది ఇంకా దిగలేదు కాబోలు అని ఇరిటేట్ అవుతూనే మరో పర్సన్కి కాల్ చేశాడు. వాడు లిఫ్ట్ చేసి బాస్ అంటూ బిగ్గరగా అరిచాడు. ఏయ్, ఏంటా అరుపులు, ఏమైంది అని కోపంగా అడిగాడు రాథోడ్. పోలీస్ కమాండోస్ సార్, 2 వ్యాన్స్లో వచ్చి మొత్తం అందరినీ పిట్టను కాల్చినట్లు కాల్చుకుంటూ వస్తున్నారు బాస్ అంటూ చెప్పాడు. వాట్, పోలీసులు వచ్చారా అక్కడికి అంటూ నిర్ఘాంతపోయాడు. వాళ్ళిక్కడి వాళ్ళు కాదు సార్, సెంట్రల్ నుండి వచ్చిన వాళ్ళు, బాంబుల వర్షం కురిపిస్తున్నారు అంటూ భయంగా చెప్పాడు. అప్పుడే పెద్దగా పేలిన శబ్దం వినిపించి కాల్ కట్ చేసి, జయదేవ్, ఇదంతా నీ పనా అంటూ గొంతు చించుకున్నాడు. బెడ్ ఎడ్జిన ఆనుకొని కళ్ళు మూసుకుంది మిథున. అలా కునుకు పట్టింది అప్పుడే. రాథోడ్ అరుపుకి ఉలిక్కిపడి లేచి జై అని కంగారుగా బెడ్ దిగింది. ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటూ అందరూ హైడ్ అయిపోయారు. ఏం చేద్దాం అని అడిగాడు సాకేత్. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను మాత్రం వెళ్తాను అన్నాడు జై. నో జై, ఒంటరిగా వద్దు అని కంగారుగా అన్నాడు వినీత్. మీరు ఉన్నట్లు తెలియకూడదు, అప్పుడే ఆట మంచి రంజుగా ఉంటుంది. ఈ పాటికి వీటి స్థావరాలు నేలమట్టం అయి ఉంటాయి. అక్కడ వాళ్ళు వచ్చే ఆప్షన్ లేదు. చచ్చినట్టు లొంగుతాడు రాస్కెల్ అన్నాడు జై. ఓకే, బట్ కేర్ఫుల్, మిధు వాడి చేతిలో ఉంది అన్నాడు సాకేత్. డోంట్ వర్రీ అని చెట్టు దిగి కిందకు వచ్చి ఒక 10 అడుగులు వేసి, ఏరా ఆడంగి వెధవల్లా దాక్కున్నారే, రండిరా బయటికి అని బిగ్గరగా అరిచాడు జై. వాళ్ళ దగ్గరున్న వెపన్స్ సరిచేసుకుంటూ ఒక్కొక్కరు బయటకొచ్చారు. రేయ్, మీరు మేనేజ్ చేయండి, మన వాళ్ళు వస్తున్నారు అని చెప్పాడు రాథోడ్. ఎస్ బాస్ అంటూ గన్స్ ఫైరింగ్ మొదలుపెట్టారు. జై చెట్టుచాటుకు తప్పుకొని గన్తో షూట్ చేస్తున్నాడు. వినీల్ నైఫ్స్ గురిచూసి విసురుతున్నాడు. సాకేత్ సైలెన్సర్ గన్తో షూట్ చేస్తున్నాడు. ముగ్గురూ కలిసి మరో 10 మందిని మట్టుపెట్టారు. ఇంతలో పెద్ద పెద్దగా అరుపులు వినిపించాయి. జైకి ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు. దూరం నుండి కొంతమంది ట్రైబల్స్ ఆయుధాలు పట్టుకొని పెద్దగా అరుస్తూ రావటం సాకేత్కి కనిపించి, జై, డేంజర్, ట్రైబల్స్ వస్తున్నారు అంటూ అరిచాడు. రూమ్ డోర్ తెరిచి అప్పుడు బయటకు వచ్చి రాథోడ్ విషపు నవ్వు నవ్వుతూ, నన్నే తక్కువ అంచనా వేస్తావురా జై, వీళ్ల చేతిలో పీస్ పీస్ అవటం ఖాయంరా నువ్వు అని మిదిన రూమ్ డోర్ లాగాడు రాథోడ్. జై అరుపు వినిపించగానే విండో దగ్గరికి వచ్చి చూసి దూరంగా ఉన్న జై కనిపించగానే కళ్ళనీళ్లు కార్చేస్తూ మరోవైపు ఉన్న డోర్ తీసుకొని బయటికి పరుగులు తీసింది మిథున. అటువైపు అన్ని మొక్కలు దట్టంగా అలిమేయటంతో అడ్డదిడ్డంగా పరుగులు పెడుతూ జై అంటూ బిగ్గరగా అరిచింది. చెట్టుచాటున ఉన్న జై చెవులకు తన నెచ్చెలి పిలుపు వినిపించి మిథు అంటూ ఆత్రంగా పిలుస్తూ అటువైపుకు జంప్ చేశాడు జై. జై అంటూ పిలుస్తూ పరుగులు తీస్తున్న మిథునని అమాంతం క్యాచ్ పట్టుకొని నోరు నొక్కేసి సైడుకు లాక్కుపోయాడు రాథోడ్. పిలుపు వినిపించిన వైపు పరుగు తీశాడు జై. అక్కడ మిథున లేకపోవడంతో మిథు అంటూ గట్టిగా అరిచాడు. అంతలో ట్రైబల్స్ దగ్గరికి వచ్చేశారు. జై, వాళ్ళు వచ్చేస్తున్నారు చూడు అంటూ సాకేత్ అరుస్తున్నాడు. వినీల్, నువ్వు ఇక్కడే ఉండి మేనేజ్ చేయి అంటూ చెట్టు మీద నుంచి దూకి పరుగులు తీశాడు. భగభగా మండే కాలదురులా మారిపోయి క్రోధంతో ఎరిపెక్కిన కళ్ళతో పచ్చటి నరాలు పైకి ఉబ్బి వచ్చాయి. వెనుక ఉన్న పదునైన ఖడ్గాన్ని తీసి తిప్పి వచ్చే వాళ్లకు ఎదురెళ్లి దొరికిన వాడిని దొరికినట్టే ఊచకోత కోయటం మొదలుపెట్టాడు జై. కాళ్ళు చేతులు తెగిపడి పెద్దగా ఆర్తనాదాలు చేస్తున్నారు. సాకేత్ గన్స్తో షూట్ చేస్తూ ముందుకు దూసుకొచ్చాడు. రాథోడ్ మనుషులు ఫైరింగ్ చేయడానికి బుల్లెట్లు అయిపోవడంతో పదునైన వెపన్స్ని పట్టుకొని తెగపడ్డారు. మిథున నోరు నొక్కి మరో సైడుకి లాక్కెళ్లాడు రాథోడ్. చేతుల మీద కొడుతూ గింజుకుంటూ చేతిని చాపి జైని పిలవాలని ప్రయత్నించింది. కన్ను చీకట్లోకి లాక్కెళ్లి ఊచకోతకొస్తున్న జయదేవ్ వైపులా కురిపిస్తూ చూస్తూ, నిన్ను తక్కువ అంచనా వేశాన్రా, 1 వీక్లో నన్ను చేరావంటే శత్రువైన నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. బట్ నువ్వు దేనికోసమైతే ఇంత ఆత్రంగా వచ్చావో అది ఎప్పటికీ నీకు దక్కనివ్వనురా అంటూ విషపు నవ్వు నవ్వుతూ పక్కనే పడి ఉన్న గాడ్ షర్ట్ లాగి మిథున నోటికి చుట్టేసి తన పైటతోనే చేతులు కట్టేసి అమాంతం భుజం మీద వేసుకుని చీకట్లోకి పరుగు తీశాడు రాథోడ్. వీపు మీద పిడిగుద్దులు గుద్దుతూ జారిపోవాలని చాలా ట్రై చేసింది మిథున. అతడి ఉడుంపట్టు ముందు తన బలం సరిపోలేదు. అటు అడవి మనుషులు, ఇటు రాథోడ్ మనుషులు మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు జైని. రండి రండి అంటూ కత్తికో వేటు వేస్తూ విజృంభిస్తూ కాలెత్తి ఒక్కొక్కడిని తంతూనే నరుకుతూ మిధు మిధు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.